నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మకు ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ బోర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే అమావాస్య నాడు కానివ్వండి, పౌర్ణమి నాడు, శుక్రవారం, మంగళవారం, ఆదివారం ఇలాంటి రోజులలో అంటే పంచమి అనేది అమ్మవారికి ఇంకా ఇష్టమైనటువంటి రోజు. ఇలాంటి రోజులలో మనం చేసే పరిహారాలు అమ్మవారు ఎంతో ఇష్టంగా స్వీకరించి మనకు ఫలితాన్ని కూడా అద్భుతంగా అందజేస్తారు. కాబట్టి రేపు అమావాస్య, రేపు రాత్రి మనం నిద్రపోయేలోపు ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారం కనుక చేసినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. మనం చేసే పరిహారాలు, పూజలు మామూలు రోజుల్లో కన్నా కూడా ఇలాంటి విశేషమైనటువంటి రోజుల్లో చేసేటప్పుడు మనకు ఫలితం అనేది 10 రెట్లు ఎక్కువగా వస్తుందన్నమాట. కాబట్టి రేపు అమావాస్య రోజు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి మనం ఈ విధంగా చేయాలి. మామూలుగా నెగిటివ్ ఎనర్జీ అంటే మన ఇంట్లో మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు దానికి అన్నీ కూడా కరెక్ట్గానే ఉంటాయి, కానీ సడన్గా ఆ పని అనేది ఆగిపోతూ ఉంటుంది. అది ఎందుకనేది మనకు అర్థం కాదు. మనశ్శాంతి అనేది లేకుండా పోవటం. మనం పొద్దుస్తాం కూడా, అంటే డే అంతా కూడా పనిచేసి ఇంటికి రాగానే ఇంట్లో ఏదో ఒక చికాకులు, గొడవలు, ఇంట్లో చిన్న చిన్న తగువులు, మనశ్శాంతి అనేది కరువు అవుతుంది. పిల్లలకి ఆరోగ్యం బాగాలేకుండా పోవటం, డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉండటం, మనకి ఇంట్లో డబ్బు అనేది నిలవకుండా ఉండటం, మన కష్టానికి ప్రతిఫలం అనేది మనకు దక్కకుండా ఉండటం, ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీలే. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉన్నప్పుడు మనం తప్పకుండా ఏదో ఒక పరిహారం చేసి దాన్ని పోగొట్టుకోకపోతే చాలా చాలా నష్టపోతామండి. సడన్గా మన ఇంట్లో చెట్లు ఎండిపోవటం ఇలాంటివి జరిగినప్పుడు కూడా మీరు దీన్ని నెగిటివ్ ఎనర్జీగా భావించాలి. అలాంటప్పుడు మనం ఏదో ఒక పరిహారం అనేది చేయాలి. మన ఇంట్లో ఇల్లంతా కూడా శుభ్రంగా కడుక్కొని మా ఇంటి తలుపులన్నీ కూడా, కిటికీ తలుపులన్నీ కూడా తీసేసి ఇల్లంతా కూడా ఫస్ట్ సాంబ్రాణి ధూపం అనేది వేయాలి. అలా వేసినప్పుడు కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత మనం ఏదైనా తెలిసిన పరిహారం అనేది చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు కొంచెం మనకు సంతృప్తిగా ఉంటుంది. చిన్నగా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ అనేటివి ఏర్పడతాయి. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అనే దానికన్నా కూడా కొన్ని పరిహారాలు ఏంటంటే మన ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ అనేటివి తెచ్చిపెడతాయి. అలాంటి పాజిటివ్ వైబ్స్ మన ఇంట్లో జరుగుతున్నప్పుడు మన ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని రేపు రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ పరిహారం అనేది మీరు చేసినట్లయితే తప్పకుండా మీకు అంతా మంచిగా జరుగుతుంది. దీనికి ఏవేవో కావాల్సిన పని లేదండి. మన ఇంట్లో దొరికే వస్తువులే. ఒక 5 నిమిషాల పని అనేది మనం చేస్తే సరిపోతుంది. టైం మాత్రమే మనకు ఖర్చు అవుతుంది. వాటికి ఏం కావాలి, ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీలైతే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, 1 స్పూన్ కల్లుప్పు, అలాగే 1 వస కొమ్ము, కొన్ని మిరియాల గింజలు, 1 స్పూన్ మిరియాల గింజలు అనుకోండి. మిరియాల గింజలకి నెగిటివ్ ఎనర్జీ పోగొట్టేదానికి చాలా శక్తి ఉంటుందండి. అవి ఎంత ఘాటుగా ఉంటాయో అంత ఘాటుగా నెగిటివ్ ఎనర్జీని అనేది పోగొడుతుంది. అలాగే కల్లుప్పు గురించి మనకు తెలియందే లేదు. కల్లుప్పు మనం నరదిష్టి నుంచి కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీ నుంచి ఎన్నో పరిహారాలు అనేది మనం చేస్తూ ఉంటాం. అలాంటి కల్లుప్పుని, 1 చిన్న వసకొమ్ము, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ కల్లుప్పు, ఈ మూడింటిని ఒక జిప్లాప్ కవర్లో కానివ్వండి, లేదంటే ఒక వైట్ క్లాత్లో కానివ్వండి వాటిని కట్టి, వాటిని మీరు నిద్రపోయేటప్పుడు మీ దిండి కింద పెట్టుకొని పడుకోవాలి. అలా దిండి కింద పడుకొని రాత్రంతా కూడా మీ దిండి కింద అలానే ఉంచేసి తెల్లవారిన తర్వాత, అంటే అమావాస్య గడియలు ఉన్నంత వరకు ఉంచుకోవాలి. అమావాస్య గడియలు తీరిపోయిన తర్వాత, తెల్లవారిన తర్వాత దాన్ని తీసి ఏదో ఒక పారే నీళ్ళల్లో వేసేయాలి ఫ్రెండ్స్. మా దగ్గర పారే నీళ్లు లేవండి, మేము చాలా దూరంలో ఉన్నాం, మాకు పారే నీళ్ళు సౌకర్యంగా లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా సరే చెట్టు కింద, ఎవ్వరు
తొక్కని ప్రదేశంలో బూట్ చేయటమో లేదంటే పడేయటమో చేసేయండి. దానిని విప్పి వేయకుండా మూటగా అలానే వేసేయాలి. జిప్లాప్ కవర్లో కానివ్వండి, లేదంటే మూట కట్టి ఉన్నా సరే వాటిని యథావిధిగా మూట విప్పకుండా పడేయాలి. నీటి సౌకర్యం ఉన్నవాళ్ళు, అంటే నీటి పారుదల సౌకర్యం ఉన్నవాళ్ళు నీటిలో వేసేయండి. లేదు అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. విప్పకుండా అలాగే పడేయండి. ఇలా చేసినప్పుడు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. దీన్ని మీరు వారానికి ఒకసారి కూడా చేసుకోవచ్చండి. లేదంటే మీకు ఎప్పుడు ఇంట్లో విసుగ్గా అనిపిస్తుందో, ఈ నెగిటివ్ ఎనర్జీ మా ఇంట్లో పాస్ అయింది, మా ఇంట్లో అంతా చికాగ్గా ఉంది, గొడవలు తగులు మనశ్శాంతి లేకుండా ఉంది, ఒకటేగా ఆరోగ్యం అనేది పాడవుతూ ఉంది, ధన వ్యయం అనేది ఎక్కువగా అవుతుంది అనుకున్న సమయాల్లో ప్రతి ఒక్కరూ కూడా వారానికి ఒకరోజు కానీ 2 రోజులు కానీ నెలకొకసారి కానీ మీకు అనిపించినప్పుడల్లా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. మీకున్నటువంటి నరదిష్టి అనేది ప్రతి ఒక్క మనిషికి ఇంటికి కూడా ఉంటుంది. అలాంటి దిష్టి కూడా తొలగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా ట్రై చేసి ఈ అమావాస్య రోజున, శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి ఈ చిన్న పరిహారం అనేది చేసినప్పుడు తప్పకుండా మీకు 100% ఫలితం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేసి మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.